ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం షష్టోధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఈ శ్లోకానికి అర్థం, ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందిన తర్వాత దానికన్నా గొప్ప లాభం మరొకటి లేదని యోగి భావిస్తాడు. ఆ స్థితిలో స్థిరపడిన వాడు ఎంతటి ఘోరమైన దుఃఖం వచ్చినా కూడా తన స్థితి నుంచి చలించడు, అంటే కదలడు. A yogi who realizes the self remains firmly rooted in inner peace and is unaffected by external suffering. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనమంతా డబ్బు, పేరు, సంబంధాలు, సౌఖ్యాలు లాభమని భావిస్తాం. కానీ ఈ శ్లోకం చెప్తోంది, ఆత్మశాంతి దొరికిన తర్వాత దానికన్నా గొప్ప లాభం ఇంకొకటి లేదు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.